వెల్కమ్ టు మై ఛానల్ శ్వేతాస్ కిచెన్ అండ్ క్రియేషన్స్. ఈరోజు మనం సొరకాయ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాం. దానికి కావాల్సినవి సొరకాయ ముందుగా ఉడికించి పెట్టుకున్నవి, పోపు దినుసులు. ఈ సొరకాయ కర్రీ కోసం మనం ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి. నువ్వులు, ఎండుమిర్చి, వెల్లుల్లి రిబ్బలు వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఇది. తర్వాత ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, పప్పు దినుసులు వేసుకొని, మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ సొరకాయ మసాలా కర్రీ మనం నార్మల్గా కాకుండా ఇలా చేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు సూపర్గా నచ్చుతుంది. ఎందుకంటే మనం రెగ్యులర్గా నార్మల్గా వండేసుకుంటాం కదా, ఇలా ఎప్పుడు ఎవరు ట్రై చేయరు. నాకు తెలిసి డిఫరెంట్గా ఉంటుందని మీకోసం షేర్ చేస్తున్నాను. మీరు ట్రై చేయండి సొరకాయ మసాలా కర్రీ. ఇలా సొరకాయ ముక్కలు వేగించుకొని తర్వాత మనం అందులో మనకు కావాల్సిన కొద్దిగా పసుపు వేసుకోవాలి. మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు, ఎందుకంటే ముందుగానే మనం నువ్వులు, ఎండుమిర్చి, వెల్లుల్లి రిబ్బలు వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అదే వేయాలి. ఇంకా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇది కాస్త వేగిన తర్వాత మనం పాలు పోసుకోవాలి. పాలు వేయడం వల్ల ఎంతో రుచిగా ఉంటుంది సొరకాయ కర్రీ. మనం ఆ సొరకాయ ముక్కలకు తగినంతగా పాలు పోసుకోవాలి. ఎక్కువ పోసుకోకుండా, తక్కువ పోసుకోకుండా నార్మల్గా దానికి సరిపోయేలాగా మనం పాలు పోసుకోవాలి. పాలు పోయడం వల్ల సొరకాయకు ఎంతో టేస్ట్ వస్తుంది. మీకు అవసరం ఉంటే మరి కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు పాలు. ఇప్పుడు కాస్త ఉడకనివ్వాలి. తర్వాత మనం దానికి కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలి. ముందుగానే మనం సొరకాయ మసాలా చేసుకున్నాం కదా, అందులో మనం ఆల్రెడీ కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము కాబట్టి ఇందులో కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇది కాస్త వేగిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వులు, ఎండుమిర్చి, వెల్లుల్లి రిబ్బల పేస్ట్ని ఇందులో వేయాల్సి ఉంటుంది. తగినంత మనకు స్పైసీ కావాలనుకుంటే ఇంకొద్దిగా వేసుకోండి. ఇప్పుడు బాగా కలిపి మనం కాసేపు ఉడికించుకోవాలి. మరి కొద్దిగా అవసరం ఉంటే వేసుకోండి. నాకు కొద్దిగా నాకు స్పైసీగా కావాలి కాబట్టి నేను మరి కొంచెం వేసుకున్నాను. ఇది వేసుకొని మనం ముందుగానే వేయించుకున్నాం కాబట్టి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొత్తిమీర వేసి దించేస్తే సరిపోతుంది. అంతే, సొరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.